హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వనితాస్ హ్యాపీ హోమ్. వెయిట్ లాస్ జర్నీలో డే 19 మెంతుల్ హాట్ వాటర్తో అయితే డేని స్టార్ట్ చేసేసాను. ఇవాళ ఎర్లీ మార్నింగ్ లేయడం వల్ల 8 కల్లా వార్మప్, వాకింగ్, ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసేసుకున్నాను. యాజ్ యూజువల్ వాటర్ కూడా ఎర్లీ మార్నింగ్ నుండి అండ్ అలాగే ఈవినింగ్ 6 లోపు 4.5 లీటర్స్ కూడా కంప్లీట్ చేశాను. అండ్ 9కి క్యారెట్, బీట్రూట్, ప్రొమోగ్రనేట్తో జ్యూస్ చేసుకున్నానండి. ఫస్ట్ మీల్ వచ్చేసి 11కి రైస్ విత్ గోరుచిక్కుడుకాయ ఫ్రై అండ్ అలాగే టమాటో ఎగ్ కర్రీతో కంప్లీట్ చేసేసాను. లంచ్ కంప్లీట్ అయిన తర్వాత డైలీ ఒక ఖర్జూరం అయితే కంపల్సరీ తింటాను. అండ్ నెక్స్ట్ 3 o'clockకి స్నాక్ కింద డ్రై ఫ్రూట్స్ అండ్ అలాగే పీనట్ చిక్కీ. ఇంకా డిన్నర్కి గ్రీన్ పులావ్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం ఫస్ట్ రైస్ని అయితే సోక్ చేసుకున్నాను వాటర్ వేసి. మన వెజ్జెస్ అన్నీ కట్ చేసి అవి కుక్ అయ్యేలోపు ఈ రైస్ కూడా సోక్ అవుతుంది. అండ్ పులావ్ కోసం వెజ్జీస్ వచ్చేసి ఆనియన్, క్యారెట్, చిల్లీ, క్యాప్సికమ్ తీసుకుంటున్నాను. అండ్ పోప్ కోసం బిర్యానీ మసాలాలు కూడా తీసుకున్నాను. సెపరేట్గా మసాలా ఏది యాడ్ చేయనండి. అండ్ పచ్చి బఠానీని ముందుగానే నానబెట్టుకుని ఉడకబెట్టేసుకున్నాను. గ్రీన్ పులావ్ అన్నాను కదా, దానికోసం కొత్తిమీర అయితే తీసుకుంటున్నాను. ఇంకా ఎక్కువ క్వాంటిటీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ కొత్తిమీరని మనం పేస్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మీల్ మేకర్ వచ్చేసి వెజ్జెస్ అన్నీ కట్ చేసిన తర్వాత ఇలా వాటర్లో సోక్ చేశాను. వెజ్జెస్ కుక్ అయ్యేసరికి మిల్లీ మేకర్ కూడా సోక్ అయిపోతుంది. నెక్స్ట్ కడాయిలో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ మసాలాల్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్, క్యారెట్ అండ్ అలాగే చిల్లీని కూడా యాడ్ చేసి ఆనియన్ ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మీకు అవైలబుల్గా ఉండే వెజ్జెస్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. నేను పర్టికులర్గా ఆకుకూరలతో పులావ్ చేసినప్పుడు టమాటోని అయితే స్కిప్ చేసేస్తాను. నాకు టమాటో వేస్తే ఆ ఫ్లేవర్ నచ్చదండి. నార్మల్ పులావ్స్కి అయితే యాడ్ చేస్తాను. కానీ వన్స్ ఈ ఆనియన్ లైట్గా ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఈ వెజ్జెస్ బాగా కుక్ అయిన తర్వాత కొత్తిమీర పేస్ట్ అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. పులావ్స్కి ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయడం వల్ల పులావ్ టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకుని కొత్తిమీర పేస్ట్లో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఓన్లీ కొత్తిమీరతోనే పేస్ట్ కాకుండా పుదీనా, తోటకూర, పాలకూర, మెంతికూర ఇలా అన్నీ మిక్స్ చేసి కూడా పేస్ట్ చేసుకుని ఇలా ఫ్రై చేయడం వల్ల ఎక్కడ ఎగుటు అనేది ఉండదండి. పిల్లలు కూడా ఇలాంటి పులావ్స్ని ఇష్టంగా తింటారు. నార్మల్గా చాలామంది ఆకుకూరలు తినరు కదా, అలాంటి వాళ్ళకి ఇలాంటి పులావ్స్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. వన్స్ కొత్తిమీర పేస్ట్ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ అలాగే మీల్ మేకర్ని కూడా యాడ్ చేసేసాను. ముందుగానే మీల్ మేకర్ని సోక్ చేసాం కదా, మొత్తం వాటర్ అనేది ఫిల్టర్ చేసేసి యాడ్ చేశాను. వన్స్ ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఏ గ్లాస్తో రైస్ తీస్తామో ఆ గ్లాస్తో 2.25 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేయాలండి. అదే బాస్మతి రైస్ అయితే 1.35 వరకు యాడ్ చేయాలి. మీరు కుక్కర్లో కుక్ చేస్తే బాస్మతి రైస్కి 1.5 కప్ అండ్ నార్మల్ రైస్కి 2 కప్స్ వేయండి మెజర్మెంట్. ఇలా చేసినప్పుడు మాత్రమే నేను చూపించినట్టుగా. అండ్ ఈ వాటర్లోనే ఫస్టే బాయిల్ చేసుకున్న స్వీట్ కార్న్ అండ్ అలాగే బఠానీని కూడా యాడ్ చేశాను. వన్స్ వాటర్ అనేది బాయిల్ అవుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకుని మనం కుక్ చేసుకోవాలి ఈ పులావ్ని. మధ్యలో కలుపుకుంటూ ఉండండి, లేదంటే వెజ్జెస్ అన్నీ ఒక వారికి ఉండిపోతాయి. నా పులావ్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇంకొక 2 మినిట్స్కి గ్రీన్ పులావ్ అయితే రెడీ అయినట్టే. మొత్తానికి ఈ వీక్లో నా చీట్ మీల్ వచ్చేసి గ్రీన్ పులావ్. మరి మీ చీట్ డేని ఎలాంటి ఫుడ్ తీసుకుంటారో కామెంట్ చేసేయండి. దట్స్ ఇట్ ఫర్ డే 19. మళ్ళా డే 20 వీడియోలో కలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.